ఓం శాంతి. ఈరోజు మురళి 7/5/2026. మధురమైన పిల్లలారా, మీరు బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులు. మీకు మాత్రమే తండ్రి ద్వారా జ్ఞానమనే 3వ నేత్రం లభించింది. మీరిప్పుడు ఈశ్వరుని ఒడిలో ఉన్నారు. సో బాబా అంటున్నారు, మనం ఈశ్వరీయ ఒడిలో ఉన్నాము. మనకు మాత్రమే జ్ఞానమనే 3వ నేత్రం లభించింది. మనము బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులైనాము. ఎప్పుడు బ్రాహ్మణులైతాము? శివబాబా బ్రహ్మ ద్వారా మనల్ని దత్తు తీసుకున్నప్పుడు మనకి ఆత్మిక 3వ నేత్రాన్ని లేదా ఆ జ్ఞాన నేత్రం యొక్క సందేశాన్ని యథార్థంగా ఇచ్చినప్పుడు మనము బ్రాహ్మణులుగా అవుతాం. అప్పుడే బాబా యొక్క ఒడిలో ఉంటాం, ఈశ్వరీయ ఒడిలో. ప్రశ్న: రెండవ ధర్మం ఏది ఉండని అద్వైత రాజ్య స్థాపనకు ఆధారమేమి? అంటే ఒకే ధర్మం, ఒకే కులం, ఒకే మతం, ఒకే రాజ్యం ఉండే, అన్నింటిలో ఐకమత్యం, ఒకే భాష, ఒకే జాతి, అన్నింటిలోనూ ఐకమత్యం ఉండేటువంటి ఆ యొక్క రాజ్యాన్ని స్థాపన చేయడానికి ఆధారమేమి అంటున్నారు బాబా. సో బాబా అంటున్నారు, జవాబు యోగ బలం ఇంపార్టెంట్. బాహుబలంతో ఎప్పుడూ అద్వైత రాజ్య స్థాపన జరగదు. వాస్తవానికి క్రిస్టియన్ల వద్ద ఎంత శక్తి ఉందంటే, ఒకవేళ వారు పరస్పరం ఒకటైతే మొత్తం విశ్వం పైన రాజ్యం చేయగలరు. కానీ లా ఆ విధంగా లేనే లేదు. విశ్వంలో ఏకరాజ్య స్థాపన చేయడం అనేది తండ్రి పని మాత్రమే. బాబా అంటున్నారు, అద్వైత రాజ్య స్థాపన అనగా ఆది సనాతన దేవీ దేవత ధర్మంని స్థాపన చేయడానికి ఆధారమే యోగ బలము. బాహుబలంతో ఎప్పుడూ అద్వైత రాజ్య స్థాపన జరగదు. వాస్తవానికి క్రిస్టియన్లు ఇద్దరూ ఎంత శక్తి ఉందంటే, వాళ్ళిద్దరూ పరస్పరం ఒకటైతే విశ్వం పైన రాజ్యం చేయగలరు. కానీ ఒకటి కారు వాళ్ళు. లానే లేదు ఆ విధంగా. విశ్వంలో ఏకరాజ్య స్థాపన చేయడం అనేది తండ్రి పని మాత్రమే. పాట: ఆకాశ సింహాసనాన్ని వదిలి రాండి తండ్రి, చోడ్దే ఆకాశ సింహాసన్తో ధర్తీ పే ఆజా అని భగవంతుణ్ణి భక్తి మార్గంలో పిలిచే పాట. ఆయన వచ్చినారు కదా. ఓం శాంతి. ఓం శాంతి బాబా పిల్లలకు ఓం శాంతి అర్థాన్ని చాలాసార్లు బాబా అర్థం చేయించారు. ఓం అనగా నేను ఆత్మని, శాంతి అనగా నా స్వధర్మం శాంతి. రెండవ ఓం శాంతి అర్థము నేను ఆత్మ, నా తండ్రి శాంతి సాగర్లు. మూడవ ఓం శాంతి అర్థము నా ఇల్లు శాంతిధామము, నేను ఆత్మను, నా ఇల్లు శాంతిధామం. అందుకే శాంతి శ్లోకం చదివినాక ఓం శాంతి 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 అని అంటారు. కానీ దాని అర్థం ఎవరికి తెలియదు. బాబానే వచ్చి చెప్తున్నారు. ఓం అనగా నేనెవరు? నేను ఒక ఆత్మను. ఈ శరీరము నా ఇంద్రియాలు. ఆత్మనైన నేను పరంధామ నివాసిని. ఓ దూరదేశ నివాసి తండ్రి రాండి అని తండ్రిని పిలిచాము. ఎందుకంటే భారతదేశంలో ఇప్పుడు చాలా ధర్మగ్లాని, దుఃఖము ఉంది. మీరు మళ్ళీ వచ్చి గీతోపదేశాన్ని వినిపించండి అని భారతవాసులు పిలుస్తారు. శివబాబా రాండి అని గీతలోనే అంటారు. ఎందుకంటే వారందరికీ తండ్రి. భారతవాసుల పైన మళ్ళీ మాయా రావణి యొక్క నీడ పడింది. అందుకే అందరూ దుఃఖితులుగా, పతితులుగా ఉన్నారు. రూపాన్ని మార్చుకొని రండి అని పిలుస్తారు, అనగా మనిషి రూపంలో రండి అని. కనుక మనిషి రూపంలో బాబా వస్తారు. నేను రావడం అనేది దివ్యంగా మరియు అలౌకికంగా ఉంటుంది. నేను రావడం అనేది దివ్యంగా, అలౌకికంగా ఉంటుంది. నేను గర్భంలోకి రాను. నేను సాధారణ వృద్ధ తనువులోకి వస్తాను. నేను కల్పకల్పము నా నిరాకారి రూపాన్ని మార్చుకొని వస్తానని పిల్లలైన మీకు తెలుసు. నిరాకారి రూపాన్ని మార్చుకొని అంటే ఆయన సాధారణమైన వృద్ధ బ్రాహ్మణి శరీరంలో ప్రవేశిస్తారు. ఆయన రూపం మారదు, ఆయన శరీరంలో ప్రవేశిస్తారు.
మీకు తెలుసు. జ్ఞానసాగరుడైతే పరంపిత పరమాత్మని. శ్రీకృష్ణుణ్ణి ఎప్పుడూ అలా అన్నారు. బాబా అంటున్నారు, నేను ఈ సాధారణ తనువులేకొచ్చి మీకు మళ్ళీ సహజ రాజయోగాన్ని నేర్పిస్తున్నాను. రాజయోగం ద్వారా యోగ బలం జమ అవుతుంది కదా. ఎప్పుడైతే ప్రపంచం పతితంగా అయిపోతుందో అప్పుడు నేను రావాల్సి ఉంటుంది. కలియుగాన్ని సత్యుగంగా తయారు చేయడానికి నేను వస్తాను, అంతే కదా. మానవులు ఎవరూ చేయలేని పనిని బాబా వచ్చి చేస్తారు. నేను వస్తాను. బ్రహ్మ విష్ణు శంకర్ల చిత్రాలు కూడా ఉన్నాయి. బ్రహ్మ ద్వారా స్థాపన, శంకర్ ద్వారా వినాశము, విష్ణువు ద్వారా పాలన జరుగుతుంది. ఈ లక్ష్మీనారాయణులు విష్ణువు యొక్క కంబైన్డ్ స్వరూపం. ఈ విషయము పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. బాబా రూపాన్ని మార్చుకొని వచ్చారు. వారు మన సుప్రీం తండ్రి, సుప్రీం టీచర్, సుప్రీం గురువు కూడా. వేరే గురువులను సుప్రీం అని అనరు. వీరైతే తండ్రి, టీచర్, గురువు ముగ్గురు అయ్యారు. లౌకిక తండ్రి అయితే పిల్లలను పాలన చేసి వారిని స్కూలుకు పంపిస్తారు. బాబాయే టీచర్గా కూడా ఉండడం అనేది ఎక్కడో అరుదుగా జరుగుతుంది, అంతే కదా. బాబాయే టీచర్గా ఉండేది ఎక్కడో అరుదుగానే జరుగుతుంది. లౌకికంలో కూడా తండ్రి టీచర్గా ఉంటారు, కానీ గురువుగా ఉండడానికి వీల్లేదు. బాబా అంటున్నారు, కనుక వారు ఆత్మలకి తండ్రి కదా. ఈ పాట కూడా భక్తి మార్గానికి చెందినది. సత్యుగంలో అయితే భగవంతుణ్ణి పిలిచే అవసరం లేదు. బాబా అంటున్నారు, సత్యుగంలో ఎందుకు? దుఃఖం ఉంటే కదా రావడానికి కూడా అవసరం లేదు. అక్కడ మాయ ఉండనే ఉండదు, అక్కడ సుఖమే సుఖం ఉంటుంది. ఇది 5000 సంవత్సరాల చక్రం అని మీకు తెలుసు. అర్ధకల్పం సత్య త్రేతాయుగాలు పగలు, అర్ధకల్పం ద్వాపర కలియుగాలు రాత్రి. మీరు బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులు. బ్రహ్మ మరియు బ్రాహ్మణులైన మీ యొక్క రాత్రి అనే అంటారు. బ్రహ్మ మీ యొక్క రాత్రి పగలు అనే అంటూ ఉంటారు. రాత్రి మరియు పగలు యొక్క జ్ఞానం కూడా పిల్లలైన మీకుంది. లక్ష్మీనారాయణులకి జ్ఞానం లేదు. ఇప్పుడు మీరు సంగమంలో ఉన్నారు. ఇప్పుడు భక్తి మార్గం పూర్తి అయ్యి పగలు ఉదయం వస్తుంది. మీకు ఇప్పుడు తెలుసు, ఈ జ్ఞానం ఇప్పుడు మీకు తండ్రి ద్వారా లభించింది. కలియుగంలో కానీ సత్యుగంలో కానీ ఈ జ్ఞానం ఎవరికీ ఉండదు. అందుకే బ్రహ్మ యొక్క పగలు, బ్రహ్మ యొక్క రాత్రి అని అంటూ ఉంటారు. మీరిప్పుడు సూర్యవంశీ, చంద్రవంశీ రాజ్యాన్ని పొందే పురుషార్థం చేస్తున్నారు. మళ్ళీ అర్ధకల్పం తర్వాత మీరు రాజ్యాన్ని పోగొట్టుకుంటారు. ఈ జ్ఞానం బ్రాహ్మణులైన మీకు తప్ప ఇంకెవ్వరికీ లేదు. మీరు దేవతలుగా అయిపోతారు. బాబా అంటున్నారు, అప్పుడిక ఈ జ్ఞానం ఉండదు. ఇప్పుడు ఇది రాత్రి, శివరాత్రి అని కూడా అంటారు. శ్రీకృష్ణ రాత్రి అనరు. దాని అర్థాన్ని తెలుసుకోరు. శ్రీకృష్ణాష్టమి అంటారు కానీ శ్రీకృష్ణ రాత్రి అనరు. శివ జయంతి అనగా శివుడు పునః అవతరించారు. ఇటువంటి తండ్రి యొక్క అవతరణ రోజుని తక్కువలో తక్కువ 1 నెల రోజులు జరుపుకోవాలి. చూసారా, ఒక్కరోజు మనం చేసేకి ఎంత ఆలోచిస్తాం. నెల రోజులు జరుపుకోవాలా అంటున్నారు. జోన్ సబ్ జోన్లలో జరుపుకోవచ్చు. నెల రోజులు, 100 రోజులు జరపచ్చు. 90 ఏండ్లు కదా, 90 జాగాల్లో శివుని అవతరణ జెండాని ఎగురవేయాలి. తక్కువలో తక్కువ 1 నెలైనా జరుపుకోవాలి. ఎవరైతే మొత్తం సృష్టిని పతితం నుండి పావనంగా తయారు చేస్తారో వారి జన్మదినాన్ని సెలవుగా కూడా జరుపుకోరు. బాబా అంటున్నారు, నేను అందరి యొక్క ముక్తిదాతను, నేను మార్గదర్శకుణ్ణి, అందరినీ తీసుకెళ్తాను. ఇప్పుడు మీరు రాజయోగాన్ని నేర్చుకునేందుకు పురుషార్థం చేస్తున్నారు. బాబా మీకు జ్ఞానం అనే 3వ నేత్రాన్ని ఇచ్చారు. ఆత్మ రూపమేమి ఇది కూడా ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఆత్మ నిర్లేప అనేస్తున్నారు కదా. అంగుష్టాకారంలో ఉంది అంటారు, మళ్ళీ నిర్లేప అంటారు, మళ్ళీ బాబాని అంతటా ఉన్నారంటారు. మరి ఆత్మరూపం ఏముంది? పరమాత్మ ఆత్మ ఒకటన్నప్పుడు ఇది కూడా ఎవరికీ తెలియదు. బాబా అంటున్నారు, ఆత్మలైన మీరు అంగుష్టం వలె కూడా ఉండరు, అలాగే అఖండ జ్యోతి వలె కూడా ఉండరు.
మీరు ఒక నక్షత్రంలా బిందువులా ఉంటారు. ఆత్మనైన నేను కూడా బిందువుని, కానీ నేను పునర్జన్మల్లోకి రాను. నా మహిమయే వేరు. నేను సుప్రీమైన కారణంగా జనన మరణ చక్రాల్లోకి రాను. ఆత్మలైన మీరు శరీరంలోకొస్తారు కనుక 84 జన్మలను తీసుకుంటారు. నేను ఈ శరీరంలో ప్రవేశిస్తాను, బ్రహ్మ శరీరంలో. ఇది లోన్గా తీసుకుంటాను. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు కూడా ఆత్మలే, కానీ మీరు నేను ఒక ఆత్మనని స్వయాన్ని రియలైజ్ కారు. ఆత్మయే తండ్రిని స్మృతి చేస్తుంది. దుఃఖంలో ఎల్లప్పుడూ ఓ భగవంతుడా, ఓ దయార్ద్ర హృదయుడైన బాబా దయ చూపించండి అని తలుచుకుంటారు. దయను కోరుకుంటారు. ఎందుకంటే ఆ తండ్రియే జ్ఞాన సంపన్నులు, బ్లిస్ఫుల్, ఆనంద సాగరులు, పవిత్రత సాగరులు. వారు జ్ఞానంలో కూడా ఫుల్. వారు జ్ఞాన సాగర్లు. మనుషులకు ఇటువంటి మహిమను చెయ్యలేం. మొత్తం ప్రపంచమంతటికి ఆనందాన్ని ఇవ్వడం అనేది తండ్రి పని మాత్రమే. వారు రచయిత, మిగిలిన వారందరూ వారి రచయిత రచనను రచిస్తారు. ముందు స్త్రీని దత్తు తీసుకుంటారు, ఆ తర్వాత ఆమె ద్వారా రచనను రచిస్తారు, ఆ తర్వాత వారి పాలన కూడా చేస్తారు, కానీ వినాశం చెయ్యరు. ఈ బేహద్దు తండ్రి వచ్చి స్థాపన, పాలన, వినాశం చేయిస్తారు, ఆయన చేయరు. బాబా అంటున్నారు, ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని పాలన చేయిస్తారు. సత్యుగం ఆదిలో రాజధాని వెంటనే స్థాపన అవుతుంది. బాబా అంటున్నారు, ఇతర ధర్మాల వారైతే కేవలం తమ ధర్మాలను స్థాపన చేస్తారు. తర్వాత ఎప్పుడైతే లక్షల కోట్ల సంఖ్యలో వారి వృద్ధి అవుతుందో అప్పుడు రాజ్యం ఏర్పడుతుంది. ముసల్మాన్ల రాజ్యము, క్రిస్టియన్ల రాజ్యము, ఇవన్నీ రాజ్యాలు ఏర్పడతాయి. ఇప్పుడు మీరు రాజధానిని స్థాపన చేస్తున్నారు. యోగ బలంతో మీరు మొత్తం విశ్వానికి యజమానులుగా అయిపోతారు. యోగ బలంతో, బాహుబలంతో ఎప్పుడూ ఎవ్వరూ విశ్వం పైన రాజ్యం చెయ్యలేరు. ఒక రాజ్యం పైన ఏమైనా ఆక్రమణ చేయొచ్చేమో కానీ ఇట్లా అశోక చక్రవర్తి దండయాత్ర చేసి అనేక సామ్రాజ్యాలను తనదిగా చేసుకొని చక్రవర్తిగా మారినాడు. అశోక రాజుపై చక్రవర్తిగా అయినాడు. అట్లాగే బాబా అంటున్నారు, కొన్ని దేశాలకు, కొన్ని రాజ్యాలకు రాజుగా మారచ్చు కానీ విశ్వానికి రాజుగా కాలేరు. బాబా అర్థం చేయిస్తున్నారు, క్రిస్టియన్లలో ఎంత శక్తి ఉందంటే వారు పరస్పరం ఒకటైతే అమెరికా, రష్యా మొత్తం విశ్వం అంతటిపైన రాజ్యం చేయగలరు. కానీ బాహుబలంతో విశ్వరాజ్యాన్ని పొందడం లాలోనే లేదు, చట్టంలోనే లేదు. బాహుబలం కలవారు విశ్వానికి యజమానులుగా అవ్వడం అనే నియమం డ్రామాలో లేదు. బాబా అర్థం చేయిస్తున్నారు, విశ్వరాజ్యాధికారం అనేది యోగబలంతో నా ద్వారానే లభిస్తుంది. విశ్వరాజ్యాధికారం అనేది యోగ బలంతో నా ద్వారానే లభిస్తుంది. అక్కడ ఎటువంటి విభజనలు ఉండవు. సత్యుగంలో విభజనలే ఉండవు. భూమి, ఆకాశం అన్నీ మీవిగా ఉంటాయి. మిమ్మల్ని ఎవ్వరూ తాకలేరు, అంటే ఆక్రమించరు. దాన్ని అద్వైత రాజ్యం అంటారు. ఇక్కడ అనేక రాజ్యాలు ఉన్నాయి. బాబా వచ్చి అర్థం చేయిస్తున్నారు, 5000 సంవత్సరాల తర్వాత పిల్లలైన మీకు ఈ రాజయోగాన్ని నేర్పిస్తాను. బాబానే స్వయం వచ్చి డైరెక్ట్గా చెప్తారు. ఇది వండర్ఫుల్, కమాల్. ఇది ఈ ప్రపంచంలో ఎవరూ చెప్పరు. నేనొచ్చి మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను, మీరు అందరితోనూ బుద్ధి యోగాన్ని తొలగించుకోండి, మీ దేహం పైన కూడా మోహాన్ని తొలగించుకోండి. ఇంత డైరెక్ట్గా ఎవరు చెప్తారు చెప్పండి? ఏ దేహదారి చెప్పడానికి వీలు లేదు కదా. దేహం ఉన్న ప్రతి ఒక్కరికి కాస్తో కూస్తో స్వార్థము, కాస్తో కూస్తో మోహము ఉంటుంది కదా. అది బాబా అంటున్నారు, రాజయోగాన్ని నేర్పిస్తాను. శ్రీకృష్ణుని ఆత్మ ఇప్పుడు నేర్చుకుంటోంది. ఒకవేళ శ్రీకృష్ణునిలో వచ్చి చెప్తే శ్రీకృష్ణున్నే చూస్తూ ఉంటాము. దేహం అంత సుందరమైన దేహము కలిగిన పవిత్ర స్వరూపుణ్ణి చూస్తా మైమర్చిపోతాము. సో కృష్ణుని శరీరాన్నే చూస్తూ ఉంటాం కానీ ఆత్మ గురించి లేదా మన శరీరాన్ని మర్చిపోవడం ఇది ఉండదు కదా. అదే బాబా అంటున్నారు, శ్రీకృష్ణుడు మొదటి నంబర్ రాకుమారుడిగా ఉండేవారు.
వారి సమయంలో 84 జన్మల అంతిమంలోకొచ్చి బ్రహ్మగా అయ్యారు. సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అనేది పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. తండ్రి మళ్ళీ స్వర్గస్థాపనం చేస్తున్నారు. తప్పకుండా అనేక ధర్మాల వినాశనం జరగనున్నది. ఏకధర్మ స్థాపన జరుగుతుంది. భారతదేశమే 100% సుసంపన్నంగా ధర్మశ్రేష్టంగా ఉండేది. దేవతల కర్మలు కూడా శ్రేష్టంగా ఉండేవి. ధర్మం శ్రేష్టంగా ఉంటే కర్మం కూడా శ్రేష్టంగా ఉంటుంది. ధర్మం అంటే ధారణ ఆధారంగానే కర్మలు జరుగుతాయి. బాబా అదే అంటున్నారు. సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులు, సంపూర్ణ నిర్వికారీలుని దేవతల మహిమనే చేయబడింది, గాయనం చేయబడింది. మొట్టమొదట పవిత్రంగా ఉండేవారు మీరు. తర్వాత జన్మలు తీసుకుంటూ పతితమైపోయారు. మళ్ళీ తండ్రి వచ్చి స్త్రీ పురుషులు ఇరువురిని పవిత్రంగా తయారు చేస్తారు. రక్షాబంధన ఉత్సవాన్ని ఇంతగా ఎందుకు జరుపుకుంటారు? ఇది ఎవరికీ తెలియదు. అంతిమ జన్మలో మీరిప్పుడు పవిత్రంగా ఉండండి అని బాబాయే వచ్చి ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. సన్యాసులదైతే వారి ధర్మమే వేరు. జ్ఞానము, భక్తి మరియు వైరాగ్యము ఇవి మీకోసం. క్రిస్టియన్ ఫాదర్లు నడిచేటప్పుడు వారి కళ్ళు ఒకవైపే ఉంటాయి, ఇంకెవ్వరి వైపు చూడరు. ఇది మీరు గమనించి ఉంటారు. నన్స్ ఉంటారు కదా, వారైతే క్రీస్తుని స్మృతి చేస్తారు. క్రీస్తు భగవంతుని సంతానమని మీకు తెలుసు. మీకు శ్వేత వస్త్రాలు మొదలైన వాటితో కనెక్షన్ ఏమీ లేదు. మీరు ఆత్మలు. నన్ బట్ వన్ అంటే ఒక్క బాబా తప్ప ఎవ్వరూ లేరు. ఒక్కరినే స్మృతి చెయ్యాలి. సత్యమైన నన్స్ అయితే మీకు ఆ తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. వారిని స్మృతి చేసినప్పుడే వికర్మలు వినాశం అవుతాయి. అందుకే తండ్రి ఆగ్రహిస్తున్నారు, పిల్లలారా నన్నొక్కల్నే స్మృతి చెయ్యండి. ఆత్మలము అన్న నిశ్చయం లేని కారణంగా నన్స్ క్రైస్టుని స్మృతి చేస్తారు. గాడ్ అని ఎవరినంటారో అనేది కూడా తెలీదు. మొట్టమొదట ఏ భారతవాసులైతే వస్తారో వారికే తెలీదు. అంటే మనమే మర్చిపోయినాం, ఇంకా మిగతా ధర్మస్తులు ఏం గుర్తుపెట్టుకుంటారు? లక్ష్మీనారాయణులకు ఈ సృష్టి యొక్క జ్ఞానం లేదు. వారు త్రికాలదర్శులు కూడా కాదు, త్రినేత్రీలు కానీ త్రికాలదర్శులు కాదు. జ్ఞానం అనే 3వ నేత్రం ఉంది కానీ ఆత్మిక స్థితి, ఆత్మిక స్వరూపంలో ఉంటారు కానీ త్రికాలదర్శులు కాదు, త్రినేత్రీలు. బ్రాహ్మణులైన మీరు త్రికాలదర్శులుగా అవుతారు. తండ్రి మిమ్మల్ని గవ్వ నుండి వజ్రం వలె తయారు చేస్తున్నారు. చూడండి బాబా ఎట్లా తయారు చేస్తున్నారు. ముళ్ళు నుండి పుష్పంగా, గవ్వ నుండి వజ్రంగా, మరియు పైసాకు పనికిరాని మనల్ని కోటీశ్వరులుగా, చాలా చాలా అనంత ఖజానాలకు అధిపతిగా తయారు చేస్తున్నారు కదా. మృత్యువు యొక్క భయములో రావణ్ణి సంకెళ్లలో ఉన్న మనల్ని స్వతంత్రంగా తయారు చేస్తున్నారు. బాబాకి ఎంత ధన్యవాదాలు చెప్పాలా. ఎంత దుఃఖీగా ఉండే మనల్ని సుఖీగా తయారు చేస్తున్నారు, అమరులుగా చేస్తున్నారు కదా. తో బాబా అంటున్నారు, ఇప్పుడు మీరు ఈశ్వరీయ ఒడిలో ఉన్నారు. మీ అంతిమ జన్మ చాలా చాలా అమూల్యమైనది. అండర్లైన్. ముఖ్యంగా భారతదేశంకి మరియు మొత్తం ప్రపంచమంతటికీ మీరు ఆత్మిక సేవను చేస్తారు. వారు దైహిక సమాజ సేవకులు, మీరు ఆత్మిక సమాజ సేవకులు. వారు దైహిక సమాజ సేవకులు, మీరు ఆత్మిక సమాజ సేవకులు. మీకు నేర్పించేవారు సుప్రీం ఆత్మ. తండ్రిని స్మృతి చెయ్యండి అని ప్రతి ఒక్క ఆత్మకు చెప్పండి. అంతే కదా. తండ్రిని ఎంత స్మృతి చేస్తామో అంత మనము శ్రేష్టంగా అవుతాం, అంత పాపాలు భస్మం అవుతాయి, అంత యోగ బలం జమ అవుతుంది, ఆయుష్ పెరుగుతుంది, సంస్కారాలు పరివర్తన అవుతాయి. ఇంపార్టెంట్ యోగం. సుప్రీం ఆత్మ తండ్రిని స్మృతి చెయ్యండి అని ప్రతి ఒక్క ఆత్మకు చెప్పండి. తండ్రినే పతిత పావనులు. మీకు బాబా అంటున్నారు, కిందికి దిగుతూ రావడానికి 84 జన్మలు పట్టింది, మళ్ళీ ఎక్కడానికి 1 సెకండే. ఎంత విచిత్రం చూడండి, అద్భుతం. మెట్లు దిగాలంటే అక్కడ సహజం, మెట్లు ఎక్కాలంటే కష్టం. ఇక్కడ మెట్లు దిగాలంటే ఎక్కువ టైం, ఎక్కాలంటే తక్కువ టైం, 1 సెకండ్లో ఎక్కుతాం. ఈ మృత్యులోకంలో ఇది మీ అంతిమ జన్మ. మృత్యులోకం ముర్దాబాద్ అనగా నశించాల్సి ఉంది.
అమరలోకము జిందాబాద్ అవ్వాల్సి ఉంది, అంటే వర్ధిల్లుతుంది. దీనిని అమర కథ అంటారు. అమరుడైన అమరనాథుడైన బాబా వచ్చి అమరమైన ఆత్మలైన మనకు అమర లోకానికి తీసుకెళ్ళడానికి కథను నేర్పిస్తున్నారు, వినిపిస్తున్నారు. బాబా అంటున్నారు, అచ్చా వేరే విషయాలను మర్చిపోయినా పర్వాలేదు, కేవలం స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకొని తండ్రినైన నన్నొక్కడినే స్మృతి చెయ్యండి. బుద్ధియోగాన్ని నాతో జోడిస్తే మీ పాపాలు భస్మమై మీరు పుణ్యాత్మలుగా అయిపోతారు. మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతారు. ఇది కొత్త విషయం కాదు. 5000 సంవత్సరాల తర్వాత తండ్రి వచ్చి మీకు వారసత్వాన్ని ఇస్తున్నారు. ఇది కొత్త విషయం ఏమీ కాదు. 5000 సంవత్సరాల తర్వాత బాబా వచ్చి మీకు వారసత్వాన్ని ఇస్తున్నారు. రావణుడేమో శాపాన్ని ఇస్తారు, బాబా ఏమో వరదానం ఇస్తారు, ఆస్తి ఇస్తారు. ఇది ఆట. ఈ కథ భారతదేశానికి చెందిందే. ఈ విషయాలను బాబాయే వచ్చి అర్థం చేయిస్తారు. ఇవి వేదశాస్త్రాలు మొదలైన వాటిల్లో లేవు. అందుకే గాడ్ ఫాదర్నే జ్ఞాన సాగర్లు, శాంతి సాగర్లు అంటారు, ఆనంద సాగర్లు అంటారు. మిమ్మల్ని కూడా తన సమానంగా తయారు చేస్తున్నారు. ఇది బాబా యొక్క గ్రేటెస్ట్ ఆర్ట్. ఎవ్వరు ప్రపంచంలో తన సమానంగా చేరు. ఎన్ని సంవత్సరాలు గురువు దగ్గర శిష్యరికం చేసినా కూడా ఒక మంత్రోపదేశం చేయడానికే ఎన్ని సంవత్సరాలు సేవ చేయాలను వాళ్ళ దగ్గర. కానీ ఇక్కడ బాబా తన సమానంగా తన పిల్లల్ని తయారు చేస్తారు. ఇదే బాబా యొక్క కమాల్. బేహద్ బాబా, బేహద్ విషయాలు. తర్వాత పూజారీలుగా అవుతారు. పూజ్యులుగా ఉంటాం, పూజారీలుగా అవుతాం. మీరే పూజ్యులు, మీరే పూజారీలు అనే మాట భగవంతునికి సంబంధించింది కాదు, మనకు సంబంధించింది. ఇది భారతవాసులైన మీకు సంబంధించిన విషయం. మొదట్లో మీరు కేవలం శివుని భక్తిని మాత్రమే చేసేవారు. ద్వాపరయుగ ప్రారంభంలో అవ్యభిచారి భక్తిని చేశారు 12 జ్యోతిర్లింగాల రూపంలో. తర్వాత దేవతల భక్తిని చేశారు. చాలా నియమనిష్టలతో, చాలా మంచిగా, ప్రేమతో, హృదయపూర్వకంగా చేస్తాం. ఇప్పుడు మాదిరి శక్తి లేని భక్తి, కోరికతో కూడిన భక్తి, ఆడంబరమైన భక్తి చెయ్యం మనం చేస్తే సాత్వికమైన, సత్వప్రధానమైన, ప్రేమపూర్వకమైన భక్తి. నా భక్త ప్రహ్లాదుడు, భక్త తుకారాం, భక్త కన్నప్ప, భక్త సిరియాళ అనేక మంది ఉన్నారు కదా, అనేక ఆత్మలు ఉన్నారు కదా. సో వాళ్ళందరి యొక్క యాద్గార్ మనదే. దేవతలుగా మీరు బాబా అంటున్నారు. మీరు కిందికి దిగుతూ వచ్చారు భక్తి చేస్తూ. దేవతలుగా మళ్ళీ ఇప్పుడు మీరు దేవీ దేవతలుగా అవుతున్నారు. ఎవరైతే కొద్దిగా చదువుకుంటారో ఇక్కడ వారు ప్రజల్లోకి వెళ్ళిపోతారు. బాగా అండర్స్టాండ్ చేసుకోండి. ఎవరైతే బాగా చదువుకుంటారో, చదివిస్తారో వారు రాజ్యంలోకి వస్తారు. ప్రజలైతే ఎంతోమంది తయారవుతారు. ఒక మహారాజుకు లక్షల కోట్ల సంఖ్యలో ప్రజలు ఉంటారు. మీరు కల్పకృతం వలె పురుషార్థం చేస్తారు. మాటల్లోకి ఎవరెవరు వచ్చేది ఉంది అనేది పురుషార్థం ద్వారా, మాలలోకి ఎవరెవరు వస్తారు అనేది పురుషార్థం ద్వారా తెలుస్తుంది. ప్రజల్లో కూడా కొందరు పేదవారిగా, కొందరు షావుకారులుగా అవుతారు. భక్తి మార్గంలో ఈశ్వరార్థం దాన పుణ్యాలు చేస్తారు. ఎందుకు చేస్తారు? ఈశ్వరుని వద్ద లేదా ఏమి? ఈశ్వరుడికే కాదు మనం అర్పణం చేసేది, మనుషులకే. కానీ అర్పణం తండ్రికి చేస్తాం. లేదా శ్రీకృష్ణార్పణం అంటారు, కానీ వాస్తవానికి ఈశ్వరార్పణం జరుగుతుంది. మనుషులు ఏదైతే చేస్తారో దాని ఫలం మరు జన్మలో లభిస్తుంది. తెలిసినా తెలియకున్నా, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చేసిన ప్రతి కర్మకు, మంచి కర్మకు ఫలం అనేది బాబా ఇస్తారు. కర్మక్షేత్రంలో ఆటోమేటిక్గా దొరుకుతుంది. ఒక్క జన్మ కోసం లభిస్తుంది. ఇప్పుడు బాబా అంటున్నారు, నేను మీకు 21 జన్మల వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చాను. నా పేరు మీద డైరెక్ట్గా ఏమి చేసినా సరే దానికి మీకు 21 జన్మల కోసం ప్రాప్తి లభిస్తుంది. ఇండైరెక్ట్గా చేసినా సరే ఒక్క జన్మ కోసం అల్పకాలిక సుఖము లభిస్తుంది. బాబా అర్థం చేయిస్తున్నారు, మీదంతా మట్టిలో కలిసిపోవాల్సి ఉంది. అందుకే దీన్ని సఫలం చేసుకోండి. ఇంపార్టెంట్. అర్థమైందా? సఫలం చేసుకుంటే సఫలత పొందుతాం.
మట్టిలో కలిసిపోతే ఏం లాభం? కొంతమందిది మట్టిలో కలిసిపోతుంది, కొంతమందిది రాజులు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎత్తుకపోతారు, కొంతమందిది అగ్గిలో కాలిపోతుంది, కొంతమందిదో సఫలమయ్యేది. మీరు ఈ ఆత్మిక హాస్పిటల్ మరియు యూనివర్సిటీని తెరుస్తూ పోండి. ఇక్కడ అందరూ సదా ఆరోగ్యవంతులుగా, సదా ఐశ్వర్యవంతులుగా అవుతారు. దీంతో చాలా సంపాదన జరుగుతుంది. యోగంతో ఆరోగ్యం మరియు చక్రాన్ని తెలుసుకోవడంతో ఐశ్వర్యం లభిస్తుంది. కనుక ప్రతి ఇంట్లో ఇటువంటి యూనివర్సిటీని మరియు హాస్పిటల్ని తెరుస్తూ ఉండండి. పెద్ద వ్యక్తి అయితే అనేక మంది రాగలిగే పెద్దది తెరవండి. నేచర్ క్యూర్ వారు ఏ విధంగా రాస్తారో బోర్డు పైన అలా వ్రాయండి. తండ్రి మొత్తం ప్రపంచం యొక్క నేచర్ని మార్చి పవిత్రంగా తయారు చేస్తున్నారు. బేహద్దు నేచర్ క్యూర్ హాస్పిటల్ మనది. ఈ సమయంలో అందరూ అపవిత్రంగా ఉన్నారు. మొత్తం ప్రపంచాన్ని సదా ఆరోగ్యవంతంగా, సదా ఐశ్వర్యవంతంగా తయారు చేసేవారు ఒక్క బాబానే. ఇది ఇంపార్టెంట్. ఒక్క బాబా తప్ప సదా ఆరోగ్యవంతులుగా, సదా ఐశ్వర్యవంతులుగా, అందులోనూ ఒక ఊరు కాదు, మొత్తం యావత్తు ప్రపంచాన్ని తయారు చేసేవాళ్ళు ఒక్క బాబా మాత్రమే. ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. వారిప్పుడు పిల్లలైన మీకు చదివిస్తున్నారు. మీరు అత్యంత మధురమైన పిల్లలు. వాహ్, ఎట్లా అంటున్నారు చూడు బాబా. ప్రారంభంలోనూ అన్నారు మధురమైన పిల్లలారా అని, ఈరోజు అంతిమంలోనూ అంటున్నారు మీరు అత్యంత మధురమైన పిల్లలు. అచ్చా, మీటే మీటే సిఖలదే బచ్చోం ప్రతి మాత్ పితా బాప్ దాదా కా యాద్ ప్యార్ और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే 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 బాబా నమస్తే. ధన్యవాదాలు తండ్రి, ధన్యవాదాలు. సారం: మీ అమూల్యమైన జీవితాన్ని ఆత్మిక సేవలో నిమగ్నం చేయాలి. ముఖ్యంగా భారతదేశము మరియు మొత్తం ప్రపంచమంతటి సేవ చేయాలి. బాబా ఏమంటున్నారు? మీ అమూల్యమైన ఈ జీవితాన్ని ఆత్మిక సేవలో నిమగ్నం చేయాలి. ముఖ్యంగా భారతదేశము మరియు ప్రపంచమంతటి సేవ చేయాలి. సెకండ్ పాయింట్, తమదంతా సఫలం చేసుకునేందుకు డైరెక్ట్గా ఈశ్వరార్థం అర్పణం చేయాలి. ఆత్మిక హాస్పిటల్ని మరియు యూనివర్సిటీని తెరవాలి. వరదానం: ఏకరస స్థితి ద్వారా అతీంద్రియ సుఖము యొక్క అనుభూతిని చేసుకునే సర్వ ఆకర్షణల నుండి విముక్తులుగా కండి. ఏకరస స్థితిని అనుభవం చేసుకోవాలంటే బాబా అంటున్నారు సర్వ ఆకర్షణల నుండి మీరు ముక్తులుగా కండి. ఎప్పుడైతే ఇంద్రియాల ఆకర్షణ, సంబంధాల ఆకర్షణ నుండి ముక్తులుగా అవుతారో అప్పుడు అతీంద్రియ సుఖాన్ని అనుభూతి చేయగలరు. ఏ కర్మేంద్రియానికైనా వశమైతే రకరకాల ఆకర్షణలు కలుగుతాయి. అవి అతీంద్రియ సుఖాన్ని అనుభూతి చేయడంలో మరియు సంతోషంగా ఉండడంలో విఘ్నాలను కలిగిస్తాయి. కానీ ఎప్పుడైతే బుద్ధి సర్వ ఆకర్షణల నుండి ముక్తి అయి ఒకే స్థానంలో నిలిచి ఉంటుందో, అలజడి సమాప్తమవుతుందో అప్పుడు ఏకరస స్థితి తయారై అతీంద్రియ సుఖము యొక్క అనుభూతి కలుగుతుంది. అది ఇంపార్టెంట్. అలజడి సమాప్తం కావాలా, ఒకే స్థానంలో సర్వ ఆకర్షణల నుండి దూరం కావాలా, ఒకే స్థానంలో స్థిరం కావాలా, అప్పుడే అతీంద్రియ సుఖము యొక్క అనుభూతి కలుగుతుంది. స్లోగన్: మీ బుద్ధి లైన్ని సదా క్లియర్గా ఉంచుకుంటే ఇతరుల మనోభావాలను తెలుసుకోగలరు. ఇంపార్టెంట్ ఇది. మన బుద్ధి లైను క్లియర్గా ఉంటే ఇతరాత్మల యొక్క మనోభావాలు మనకి అవగాహన అవుతాయి. అవ్యక్త ప్రేరణ: సదా అచలమైన స్థిరమైన ఏకరస స్థితిని అనుభవం చేయండి. వరదానము అలాగే ఉంది. తర్వాత అవ్యక్త ఇషారా కూడా అలాగే ఉంది. సదా అతీంద్రియ ఏకరస స్థితిని, అతీంద్రియ సుఖాన్ని అనుభూతి చేయండి. సో ఏకరస స్థితిని అనుభవం చేయండి. ఎటువంటి అలజడిలోనైనా అచలంగా ఉండడం ఇదే బ్రాహ్మణాత్మల గుర్తు. అనేక అలజడులు వస్తూనే ఉంటాయి, అవి మామూలే. సముద్రంలో ఉన్నాక అలలు రాకూడదు అంటే అది ఎట్లా సాధ్యం?
క్రికెట్ ప్లేయర్ బ్యాట్ పట్టుకొని బాల్ రాకూడదంటే అది ఎట్లా సాధ్యం? పిల్లోని స్కూల్లో చేర్పించి ఎగ్జామ్సే ఉండకూడదంటే అది ఎట్లా సాధ్యం? అట్లాగే ఈ ప్రపంచంలో అలజడులు వస్తాయి, కానీ శ్రేష్టాత్మలైన మీరు అలజడిలేకి రాకూడదు. ఇంపార్టెంట్. ఎందుకని? డ్రామాలోని ప్రతి దృశ్యం గురించి మీకు తెలుసు. కల్పకృతం జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, కొత్తదేం కాదు. జ్ఞాన సంపన్న ఆత్మలు, శక్తిశాలి ఆత్మలు మీరు. సదా స్వతహాగా అచలంగా ఉంటారు. కావున ఎప్పుడూ వాయుమండలం కారణంగా గాబరా పడకండి, సదా నిర్భయులుగా ఉండండి. గాబరా పడితే ఏం లాభం? నిర్భయంగా ఉంటే శ్రేష్టమైన పదవిని పొందగలుగుతాం. అచ్చా, ఓం శాంతి. అచలంగా ఉంటే, ఏకరస స్థితిలో ఉంటే అప్పుడు బాబా ద్వారా మనకి టచింగ్ వస్తుంది. ఏం చేయాలా, ఏం చెయ్యకూడదు, ఎలా ఉండాలా, ఎలా ఉండకూడదు, ఎలా మాట్లాడాలా, ఎలా మాట్లాడకూడదు, అన్ని దానికి రైట్ నిర్ణయం బుద్ధి తీసుకుంటుంది. అప్పుడే ఏకరస స్థితి అనుభవం అవుతుంది, అచలమైన స్థితి అనుభవం అవుతుంది. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ. ధన్యవాదాలు తండ్రి, ధన్యవాదాలు.